నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కారంచేడు మారణ హోమానికి 40 సంవత్సరాలు అయిన సందర్భంగా భీమసేన వార్ ఆధ్వర్యంలో కారంచేడు నరమేధానికి 40 ఏళ్లు అనే కార్యక్రమం విశాఖపట్నం పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వసంత రాజేంద్ర ప్రసాద్ మరియు డాక్టర్ గూడూరు మహాలక్ష్మి, నేతాజీ భగత్ సింగ్ పాల్గొన్నారు. సార్ భీమసేన వార్ జనరల్ సెక్రటరీ. ఈరోజు కారంచేడు నరమేధానికి 40 ఏళ్ళు అనే కార్యక్రమాన్ని మేము పెట్టాం. ఇక్కడ సెమినార్ని అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే, చరిత్ర రాయాలంటే కనుక ముందు మన చరిత్ర మనం తెలుసుకోవాలి. మన చరిత్ర మనం తెలుసుకోకపోతే మన చరిత్ర రాయలేం. అలాగే అమెరికాలో ఒక ప్రోవర్బ్ ఒకటి ఉంది, సింహాలు తన చరిత్రను తను చెప్పకపోతే, తన చరిత్రను వాళ్ళు రాసుకోకపోతే వేటగాడ ఏం చెప్తే అదే చరిత్ర అవుతుంది. ఆ విధంగా ఈ 40 ఏళ్ళు ఉద్యమంలో మేము మా కారంచేడులో ఏం జరిగింది, ఆ కారంచేడు నరమేధంలో ఏం జరిగింది, దాని నుంచి మా పోరాటం ఏ రకంగా ముందుకెళ్ళింది, దాని రిజల్ట్ ఏంటి అనేది మేము ఈరోజు ఇక్కడ గుర్తు చేసుకున్నామండి. ఎందుకంటే కారంచేడు ఉద్యమం అనేది ఈ భారతదేశంలో ఒక సామాజిక ఉద్యమం, అది ఒక సామాజిక మార్పుకి నాంది పలికింది. ఆ రోజు అది నరమేధమే అయినా, అది ఒక బాధాకరమైన విషయం అయినా సరే, దాని నుంచి SC/ST ప్రివెన్సీ యాక్ట్ 1989 అనే ఒక యాక్ట్ కూడా వచ్చింది భారతదేశంలో. అంటే ఈ ఉద్యమం అంత పీక్ లెవెల్లో వెళ్ళింది. ఆ రోజు ఒక చీఫ్ మినిస్టర్ గారిని ఒక 600 మంది మహిళలు వాళ్ళ ఇంట్లో నిర్బంధించే స్టేజ్కి ఈ యొక్క ఉద్యమం వెళ్ళిందంటే మీరు ఆలోచించండి. హైదరాబాద్లో ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉన్నప్పుడు ఈ మహిళలు 600 మంది వెళ్ళి ఆయన ఉద్యమాన్ని అక్కడ ఆయన్ని బంధించి ఆ రోజు ఈ యొక్క రిజల్ట్ కోసం, అంటే ఏదైతే కాంపన్సేషన్ కానీ, జాబ్స్ కానీ, రిహాబిలిటేషన్ కానీ ఎన్నట్లుగా కూడా రావడానికి ఆ రోజు ఆ యొక్క చీఫ్ మినిస్టర్ గారు నిర్బంధమే ఆ రోజు ఈ కారంచేడు ఉద్యమంలో నుంచి వెళ్ళినటువంటి యాక్టివిటీ అది. సో ఈ చరిత్ర అంతా మేము తెలుసుకొని రాబోయే కాలంలో మామే చదువుతున్నటువంటి దాడులు మేము ఎలాగ నిరోధించాలి, ఏ రకంగా అప్రోచ్ అవ్వాలనే ఈ సెమినార్ యొక్క కాన్సెప్ట్ సార్. జై భీమ్. థ్యాంక్ యూ. డాక్టర్ వసంత రాజేంద్ర ప్రసాద్, జనరల్ సెక్రటరీ భీమసేన వార్. ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ప్రజాబాహుళ్యానికి, భారతీయ సమాజానికి ఈరోజు జరిగిన కారంచేడు నరమేధానికి 40 ఏళ్ళు అనే విషయం మీద భీమసేన్ వార్ నిర్వహించిన ఈ సదస్సు ఒకరోజు కార్యక్రమానికి మేము చీరాల విజయనగర కాలనీ అంటే కారంచేడు బాధితుల పూర్తి పునరావాస కేంద్రం నుంచి రావటం జరిగింది. ఈ సదస్సు మనకు అందించిన మొదటి సందేశం, దేశంలో రాజ్యాంగం అమలు పట్ల ప్రజలకు అవగాహన లేని తనాన్ని తొలగించాలని, అవగాహన విద్యార్థి స్థాయి నుంచి పూర్తి స్థాయి ప్రజానీకానికి, విద్యార్థులతో పాటు పాఠశాలల్లోనూ, కార్యాలయాల్లోనూ, ఉద్యోగాలయాల్లోనూ, దేవాలయాల్లోనూ, పీఠాల్లోనూ అన్నింటిలో కూడా రాజ్యాంగ బోధన జరగాలని ఈ కార్యక్రమం సందర్భంగా అంతా ఆలోచించి ఒక డిమాండ్గా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అలాగే ఎవరైతే దాడులకు పాల్పడుతున్నారో వాళ్ళ ఆస్తుల్ని తప్పనిసరిగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అది ప్రభుత్వ పరం చేయాలని, బాధిత వర్గాలకు న్యాయం చేయాలని, భారత రాజ్యాంగ అమలు ద్వారా మాత్రమే ఇది సాధ్యమనే నిర్ణయాన్ని ఈ వేదిక ద్వారా భారత ప్రజానీకానికి, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నా పేరు భగత్ సింగ్, చీరాల విజయనగర కాలనీ, కారంచేడు బాధితుల పూర్తి పునరావాస కేంద్రం. నా పేరు గూడూరు సీతామహాలక్ష్మి, సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ని. అట్లాగే కారంచేడు 1985 జూలై 17 జరిగిన కారంచేడు ఉద్యమంలో, ఆ పోరాటంలో క్రియాశీలకంగా పాల్గొన్న వ్యక్తిని. 28 డిమాండ్లు ఎన్టీ రామారావు గారు ఆనాటి ముఖ్యమంత్రి గారి యొక్క మెడలు వంచి సాధించిన ఆ దళిత మహిళల పోరాటం ఏదైతే ఉందో ఆ పోరాటానికి నాయకత్వం వహించిన వ్యక్తిని కూడా నేను. ఈరోజు కూడా ఈ దేశంలో, భారతదేశంలో ముఖ్యంగా దళితులకి, ఆదివాసీలకి, మహిళలకి రక్షణ లేని వ్యవస్థలోనే మేము బతుకుతున్నాం. రక్షణ కావాలి అంటే ఇక్కడ ప్రభుత్వాలు మారాల్సిందే. ఏ ఆధిపత్య
వర్గాల ప్రజలు పరిపాలన చేస్తున్నారో వాళ్ళే దాడులు చేస్తున్నారు, వాళ్ళే హింసాకాండకు పాల్పడుతున్నారు. మళ్ళీ వాళ్ళ ద్వారా న్యాయం జరుగుతుందని మేము ఆశించడం అది అత్యాశ అయింది, దురాశగానే మిగిలిపోయింది. కాబట్టి అల్పసంఖ్యాక ఆధిపత్య కులాల వాళ్ళని గద్దె దింపి ఈ దేశంలో అసంఖ్యాక పీడిత వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో, శ్రామిక ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికారంలోకి వచ్చిన నాడు మాత్రమే ఈ బలహీన వర్గాల మీద, శ్రామిక జీవుల మీద, మహిళల మీద, ఆదివాసీల మీద దాడులు అనేవి అప్పుడు ఆగుతాయి. మానవత్వం అనేది అప్పుడు బతుకుతుంది. ఒక మనిషిగా ఈ దేశంలో ఒక మనుగడ సాగించడానికి అవకాశం అప్పుడు ఏర్పడుతుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.